హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసీనా డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం రిమైనింగ్ కెమిస్ట్రీలో ఇంపార్టెంట్ బిట్స్ ఏమున్నాయనేది డిస్కస్ చేసుకుందాం. క్లాస్లోకి వెళ్లే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, వాచ్ మై వీడియోస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ బిట్ వచ్చేసి, కార్బన్ పరమాణువుల మధ్య ద్వి లేదా త్రిబంధాలను కలిగి ఉన్న ఇటువంటి కార్బన్ సమ్మేళనాలను ఏమంటారు? అసంతృప్త కార్బన్ సమ్మేళనాలు అంటారు. కార్బన్ పరమాణువుల మధ్య ద్వి లేదా త్రిబంధాలను కలిగి ఉన్న ఇటువంటి కార్బన్ సమ్మేళనాలను ఏమంటారు? అసంతృప్త కార్బన్ సమ్మేళనాలు అంటారు. ఏ కార్బన్ సమ్మేళనాలు ఎక్కువ చర్యాశీలతను కలిగి ఉంటాయి? సంతృప్త కార్బన్ సమ్మేళనాలు. ఏ కార్బన్ సమ్మేళనాలు ఎక్కువ చర్యాశీలతను కలిగి ఉంటాయి? సంతృప్త కార్బన్ సమ్మేళనాలు. ఒకే అణుఫార్ములాతో విభిన్న నిర్మాణాలను కలిగిన సమ్మేళనాలను ఏమంటారు? నిర్మాణాత్మక సాదృశ్యకాలు అంటారు. ఒకే అణుఫార్ములాతో విభిన్న నిర్మాణాలను కలిగిన సమ్మేళనాలను ఏమంటారు? నిర్మాణాత్మక సాదృశ్యకాలు అంటారు. కార్బన్ సమ్మేళనాలు ఏ రూపంలో అమర్చబడి ఉంటాయి? కార్బన్ సమ్మేళనాలు వలయాకార రూపంలో అమర్చబడి ఉంటాయి. కార్బన్ మరియు హైడ్రోజన్లను మాత్రమే కలిగి ఉండే కార్బన్ సమ్మేళనాలను ఏమంటారు? హైడ్రోకార్బన్లు అంటారు. కార్బన్ మరియు హైడ్రోజన్లను మాత్రమే కలిగి ఉండే కార్బన్ సమ్మేళనాలను ఏమంటారు? హైడ్రోకార్బన్లు అంటారు. సంతృప్త హైడ్రోకార్బన్లను ఏమంటారు? ఆల్కేన్లు అంటారు. సంతృప్త హైడ్రోకార్బన్లను ఏమంటారు? ఆల్కేన్లు అంటారు. అసంతృప్త హైడ్రోకార్బన్లను ఏమంటారు? ఆల్కీన్లు అంటారు. అసంతృప్త హైడ్రోకార్బన్లను ఏమంటారు? ఆల్కీన్లు అంటారు. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ త్రిబంధాలను కలిగి ఉన్న వాటిని ఏమంటారు? ఆల్కైన్లు అంటారు. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ త్రిబంధాలను కలిగి ఉన్న వాటిని ఆల్కైన్లు అంటారు. ఒక సమ్మేళనం 3 కార్బన్ పరమాణువులను కలిగి ఉంటే దాని పేరు ఏమిటి? ప్రోపేన్. అంటే ఒక సమ్మేళనం అనేది 3 కార్బన్ పరమాణువులను మాత్రమే కలిగి ఉంటే దాని పేరు వచ్చేసి ప్రోపేన్ అని చెప్తాం. ద్విబంధముతో ఉన్న 3 కార్బన్ల శృంఖలములను ఏమంటారు? ప్రోపీన్ అంటారు. ద్విబంధంతో ఉన్న 3 కార్బన్ల సంక్రమణను ఏమంటారంటే ప్రోపీన్ అంటారు. త్రిబంధంతో ఉన్న 3 కార్బన్ల శృంఖలమును ఏమంటారు? ప్రోపైన్ అంటారు. అంటే ఆ బంధాల మధ్య 3 బాండ్లు ఉంటాయి అన్నమాట. కార్బన్కి ఇలా 2 బాండ్లు ఉంటే ద్విబంధాలతో కలిగి ఉన్న వాటిని ప్రోపీన్ అంటారు. అదే త్రిబంధాలతో కలిగి ఉంటే వాటిని ప్రోపైన్ అని చెప్తామన్నమాట. నెక్స్ట్ బిట్ వచ్చేసి, కార్బన్ బలమైన బంధాలను ఏర్పరచడానికి కారణం ఏమిటి? కార్బన్ బలమైన బంధాలను ఏర్పరచడానికి కారణం పరిమాణంలో చిన్నదిగా ఉండటం అనేది దీనికి కారణం అన్నమాట. ఎక్కువ బలమైన బంధాలను ఏర్పరచటం. పెద్ద పరమాణువును కలిగిన మూలకాలతో ఏర్పడే బంధాలు ఎలా ఉంటాయి? బలహీనంగా ఉంటాయి. పెద్ద పరమాణువును కలిగిన మూలకాలతో ఏర్పడే బంధాలు ఎలా ఉంటాయి? బలహీనంగా ఉంటాయి. ఇథేన్ యొక్క అణుఫార్ములా ఏది? C2H2. ఇథేన్ యొక్క అణుఫార్ములా ఏది? C2H2. మీథేన్ యొక్క అణుఫార్ములా వచ్చేసి CH4. ఈథేన్ యొక్క అణుఫార్ములా వచ్చేసి C2H6. ప్రోపేన్ యొక్క అణుఫార్ములా C3H8. బ్యూటేన్ యొక్క అణుఫార్ములా C4H10. పెంటేన్ యొక్క అణుఫార్ములా C5H12. హెక్సేన్ యొక్క అణుఫార్ములా C6H14. ఒకే అణుఫార్ములాతో విభిన్న నిర్మాణాలను కలిగిన సమ్మేళనాలను ఏమంటారు? ఒకే అణుఫార్ములాతో విభిన్న నిర్మాణాలను కలిగిన సమ్మేళనాలను ఏమంటారు? నిర్మాణాత్మక సాదృశ్యకాలు అంటారు. ఒకే అణుఫార్ములాతో విభిన్న నిర్మాణాలను కలిగిన సమ్మేళనాలను ఏమంటారు? నిర్మాణాత్మక సాదృశ్యకాలు అంటారు. కార్బన్ మరియు హైడ్రోజన్లను మాత్రమే కలిగి ఉండే కార్బన్ సమ్మేళనాలను ఏమంటారు? హైడ్రోకార్బన్లు అంటారు. కార్బన్ మరియు హైడ్రోజన్లను మాత్రమే కలిగి ఉండే కార్బన్ సమ్మేళనాలను ఏమంటారు? హైడ్రోకార్బన్లు అంటారు. సంతృప్త హైడ్రోకార్బన్లను ఏమంటారు? ఆల్కేన్లు అంటారు. సంతృప్త హైడ్రోకార్బన్లను ఏమంటారు? ఆల్కేన్లు అని చెప్తామన్నమాట. నెక్స్ట్ బిట్ వచ్చేసి, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ద్విబంధాలను కలిగి ఉన్న అసంతృప్త హైడ్రోకార్బన్లను ఏమంటారు? ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ద్విబంధాలను కలిగి ఉన్న అసంతృప్త హైడ్రోకార్బన్లు, వాటిని ఆల్కీన్లు అంటాం. వాటిని ఏమంటాము? ఆల్కీన్లు అని చెప్తామన్నమాట. ఒక్క నిమిషం. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ద్విబంధాలను కలిగి ఉన్న అసంతృప్త హైడ్రోకార్బన్లను ఏమంటారు? ఆల్కీన్లు అంటారు. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ త్రిబంధాలను కలిగి ఉన్న
వాటిని ఏమంటారు అంటే ఆల్కైన్లు అంటారు. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ త్రిబంధాలను కలిగి ఉన్న వాటిని ఏమంటారు? ఆల్కైన్లు అంటాం. ఓకేనా? స్నేహపూర్వక మూలకంకు ఉదాహరణ ఏది? కార్బన్. స్నేహపూర్వక మూలకంకు ఉదాహరణ ఏది? కార్బన్. కార్బన్ హాలోజన్లు ఇతర ఏ మూలకాలతో బంధాలను ఏర్పరుస్తుంది? కార్బన్ హాలోజన్లు ఇతర ఏ మూలకాలతో బంధాలను ఏర్పరుస్తుంది? ఆక్సిజన్, నైట్రోజన్ మరియు సల్ఫర్. ఈ మూలకాలతో కార్బన్ హాలోజన్లు సంబంధాలను ఏర్పరుస్తుందన్నమాట. ఆల్కిన్లు సాధారణ ఫార్ములా ఏది? CnH2n. ఆల్కిన్ల సాధారణ ఫార్ములా ఏది? CnH2n. కొన్ని ఆల్కహాల్ పేర్లు తెలపండి. మిథనాల్, ఇథనాల్, ప్రొపనాల్ మరియు బ్యూటనాల్.